ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 14 శ్లోకము 21ను పరిశీలిద్దాం. ఇది గుణత్రయ విభాగ యోగము. గత శ్లోకాలలో శ్రీకృష్ణుడు సత్వ, రజో, తమో గుణాల గురించి వివరించాడు. ఇప్పుడు అర్జునుడు ఆ గుణాలను దాటిన వారి గురించి తెలుసుకోవాలని ఆసక్తితో ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అర్జున ఉవాచ కైర్లింగైస్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే. ఈ శ్లోకమర్థమేమిటంటే అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతున్నాడు, ఓ ప్రభూ, ఈ 3 గుణాలను దాటిన వ్యక్తి యొక్క లక్షణాలు ఏమిటి, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, మరియు అతను ఈ గుణాలను ఎలా అధిగమించగలడు అని. అర్జునుడు ఇక్కడ 3 స్పష్టమైన ప్రశ్నలడిగాడు. గుణాతీతుని గుర్తులు, అతని ఆచరణ మరియు ఆ స్థితిని చేరే మార్గం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది ఒక ఉత్తమ శిష్యుడి జిజ్ఞాసను చూపిస్తుంది. కేవలం జ్ఞానం వినడమే కాదు, దానిని ఆచరణలో ఎలా పెట్టాలో తెలుసుకోవాలనే తపన ఇందులో కనిపిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో సరైన ప్రశ్నలు అడగడం ఎంత ముఖ్యమో ఈ శ్లోకం మనకు నేర్పుతుంది. ఇది సిద్ధాంతం నుండి ఆచరణ వైపు సాగే ప్రయాణానికి నాంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం కూడా అర్జునుడిలాగే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నాలో ఏ గుణం ఎక్కువగా ఉంది, నేను కోపం, ఆశ లేదా బద్ధకానికి లోనైనప్పుడు నా ప్రవర్తన ఎలా ఉంటుంది, ఈ మానసిక స్థితులను దాటి ప్రశాంతంగా, స్థిరంగా ఉండాలంటే నేను ఏమి చెయ్యాలి అని ఆలోచించాలి. మన జీవితంలో ఉన్నతమైన ఆదర్శాలను చూసి వారిలా మారడానికి ప్రయత్నించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.